ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అవును కదా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. అవును, నేటి దినాల్లో మనం ఆత్మీయ సంఘాల్లో మనము దేవుణ్ణి నమ్మని బిడ్డలమైన మన జీవితాల్లో కొందరికి విశ్వాసం ఉంటే కొందరికి క్రియలు ఉన్నాయి, కొందరికి విశ్వాసము లేదు, కొందరికి క్రియలు లేవు. అవును కదా, రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. భక్తి ఎంత ప్రాముఖ్యమో, భయంతో కూడిన భక్తి ఎంత ముఖ్యమో, అలాగనే పాదములకు చెప్పుల జోడి ఒకటిగా ఉంటే అది ఎంత అవమానమో. అవును కదా, విశ్వాసము ఒక్కటే ఉండి క్రియలు లేకపోతే అది మృతమైనదని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, మన పితరులు చూసినప్పుడు విశ్వాసమును కనుక చూస్తే నాకు విశ్వాసం ఉంది అని మనం ఒక్కోసారి చెప్పుకుంటామంట. అవును కదా, ఒకడు నాకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతునని చెప్పునట. కానీ మనము చూస్తుంటాం, దెయ్యాలు కూడా దేవుని నమ్మి విశ్వసిస్తున్నాయి. కనుక విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు. నేటి దినాల్లో క్రియలు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. క్రియలకి అబ్రహాము సారాలను గనక చూస్తే, అబ్రహాము ఒక్కగానొక్క కుమారుడిని బలిపీఠం మీదకి తీసుకొని వచ్చి అర్పించి క్రియ చేసి దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ క్రియతో కూడి కార్యసిద్ధిని కలుగజేసింది. అతని విశ్వాసంలో పరిపూర్ణుడిగాను ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థితికి తీసుకొని వచ్చింది. అబ్రహాము దేవుని నమ్మి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అందుకే అబ్రహాముకి విశ్వాసం ఉన్నది, రెండవది క్రియ కూడా కలిగి ఉన్నాడు. అందును బట్టే కదా అబ్రహాము దేవునికి స్నేహితుడాయను. చూడండి, అలాగే మనుషుడా, విశ్వాస మూలమును మాత్రం కాక క్రియల మూలముగా కూడా నీతిమంతుడని ఎంచబడును. దీన్ని మనం గ్రహించాలి. రాహాబు అనే ఒక వేశ్యను కనుక మనం గమనిస్తే, ఆమె ఐగుప్తులో నుంచి ప్రయాణమైనప్పుడు ఇశ్రాయేలీల విషయంలో దేవుడు చేసిన కార్యాలు విని భయం కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచింది యెరికో పట్టణంలో ఉంటూ. అంతేకాదు, వేకులు వారిని దాచిపెట్టి క్రియ చేసుకుంది. అవును కదా, వేసైనప్పటికీ దూతలను చేర్చుకొని వారిని వేరొక మార్గమును వెలుపలకు పంపించింది. అది దేవునికి చాలా ఇష్టమైన క్రియగా మార్చబడింది. దాన్ని బట్టి ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది. ప్రియుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో సహోదరి సహోదరుడా, విశ్వసించావు, చాలా మంచిది. క్రియలు ఉన్నాయా? మరి నీ క్రియలు ఎలా ఉన్నాయి? క్రియలు లేని విశ్వాసము అది ఒంటి కన్ను వంటిది. అవును కదా, కన్నుల్లో జత ఉంటే అంత శ్రేష్టం. అనుభవం చూడండి, అంగవైకల్యం కలిగిన వ్యక్తిని మనం ఒక్కోసారి చూస్తాం. ఒంటి కాలు, ఒంటి చెయ్యి చూసినప్పుడు ఎంత మనం హీనముగా చూస్తాం. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో మనము క్రియలు లేని విశ్వాసము మృతముతో సమానం. అవును, ఒక్కోసారి మనం చెప్తుంటా ఉంటాం, సహోదరులారా చక్కగా విశ్వాసం కలిగి ఉన్నాం, రక్షించబడ్డాం అని చెప్పుకుంటుంటాం. సహోదరి సహోదరుడా, నీ తోటి సహోదరులు ఆకలిగా ఉన్నప్పుడు వానికి భోజనం పెట్టక వానితో అంటుంటామంట, మీలో ఎవడైనాను శరీరముకు కావలసినవి ఇయ్యక సమాధానంగా వెళ్ళి కలి కాసుకొనుడి, తృప్తి పొందుడని చెప్పితే ఏం ప్రయోజనం? అందుకని మన ఆధ్యాత్మిక జీవితంలో క్రియలు విశ్వాసం రెండూ చాలా ప్రాముఖ్యమే. విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు
విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. క్రియలు లేకుండా విశ్వాసం కలిగి ఉండట అది మృతముతో సమానం. అందుకనే మన ఆధ్యాత్మిక జీవితంలో క్రియాపూర్వకమైన విశ్వాసం మనం కలిగి ఉండాలని ఈ ఉదయకాలం ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మన పితరులు భక్తులైన వారు ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలాగున్నావు సహోదరి, సహోదరుడా? లెక్కింపులేని క్రియలు నువ్వు కలిగి ఉంటున్నావా? అందుకనే ప్రకటన 22లో కూడా చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇదిగో వాని క్రియలను బట్టి వాని కొరకై జీతమును సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు. క్రియలతో జీతాన్ని మనం పుచ్చుకొనవచ్చు, బహుమానాన్ని పొందవచ్చు. అందుకనే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ ఉదయకాలం క్రియలతో కూడిన విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉందాం. ఈ అనుభవం గొప్పది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, ఒకడు నాకు క్రియలు ఉన్నాయి అని సరిపెట్టుకుంటాడు, మరి ఒకడు నాకు విశ్వాసం కలదని సరిపెట్టుకుంటారు. అవును, మా ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసము క్రియతో కూడిందై ఉండాలని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభా, క్రియలు లేని విశ్వాసము మృతమని, అది ప్రాణము లేని శరీరంతో సమానమని మీరు పలుకుతూ వచ్చారు. అవును, నేటి దినాల్లో కేవలం విశ్వాసానికి మాత్రమే పరిమితమై మా ఆధ్యాత్మిక జీవితం కొనసాగిస్తున్నామేమో, క్రియలు లేవేమో. మరి ఒకడు మా ఎదుట భోజనమును ఆహారము లేనివాడుగాను వస్త్రహీనుడిగా ఉంటున్నప్పుడు మనకి భోజనం పెట్టక చలికాచుకొనుడి, సమాధానముగా వెళ్ళుడి, మరి తృప్తి పొంది ఉండుడని చెప్పుచున్నామేమో. ఏం ప్రయోజనం? అందుకే మీరు ఉదయకాలం మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును, మా ఆధ్యాత్మిక జీవితంలో క్రియలతో కూడిన విశ్వాసం మాకు నేర్పిస్తురండి, సహాయం చేయం. మా బలహీనతల విషయంలో మమ్మల్ని క్షమించి పురుకొల్పుతురండి. శత్రు ఆటంకం తొలగించండి తండ్రి. యవనకాల బిడ్డల భవిష్యత్తును కూడా దీవించండి. సంఘమును ఆధ్యాత్మిక పురుకొల్పుతురండి. అన్ని జనుల రక్షణార్థమై కూడా ప్రార్థిస్తున్నాం, సహాయం చేయము. పరిపూర్ణంగా మీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.